జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు ముందుగా మనం ఇస్లామిక్ రాడికల్స్ను వాళ్ళ వెనుక నడుస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలను నిలదీసి సూటిగా ఒక ప్రశ్న అయితే అడగాల. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జీవిస్తున్నటువంటి ఆ అమాయక ప్రజలు వాళ్ళు ముస్లింలు కాదా అని. అక్కడ మహిళలు అందరూ కూడా వీధుల్లోకి వచ్చి గొంతు చించుకొని ఇండియా మా మాట వినండి, మాకు సాయం చేయండి అని చెప్పేసి బ్రతిమలాడతారు. మానవ హక్కుల సంస్థలారా వచ్చి మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి కన్నీళ్లతో వేడుకుంటున్నారు. సరిహద్దులకు ఆవతల ఉన్నటువంటి భారత బలగాలు తమ మాట విని సహాయం చేయాలని అక్కడి బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ దారుణమైనటువంటి నరమేధం అంతా కూడా జరుగుతుంది. ఎక్కడ? పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో స్థానిక ప్రజలు తమ హక్కుల కోసం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, గోధుమ పిండి పైన రాయితీ ఇవ్వాలని రోడ్లపైకి వచ్చారు. కనీసం వాళ్ళు ఏమన్నా బంగారం అడుగుతారా, డబ్బులు అడుగుతారా, ఏం అడుగుతారా? కరెంట్ ఛార్జీలు తగ్గిమని గోధుమ పిండి పైన తినేదానికి గోధుమ పిండి పైన రాయితీ ఇవ్వాలని చెప్పేసి తమ హక్కుల కోసం వచ్చి పోరాడతారు రోడ్ల మీదకి వచ్చి. అర్థమవుతుందా? కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పాకిస్తాన్ సైన్యం, పోలీసులు కాల్పులు, లాఠీ ఛార్జీలతో వాళ్ళ మీద విరుచుకుపడతారు. ఈ సైనిక బలగాల కాల్పుల్లో ఏకంగా 13 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినారు. నేను ఇప్పుడు చెప్తోంది నిన్న మొన్నటి లెక్కే. జూన్ 5వ తేదీ నుంచి లెక్కేసుకుంటే దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయినారు. అక్కడ వీధుల్లో అంతా కూడా రక్తం ఏర్లే పారుతున్నా ఇంటర్నెట్ కూడా బంద్ చేసి అక్కడి పరిస్థితి బయటికి రాకుండా ప్రయత్నాలంతా కూడా చేస్తారు. అయినా సరే తమ తప్పును ఒప్పుకోవాల్సింది పోయి ఈ ఘటనలు కూడా భారతదేశమే కారణమంటూ పాకిస్తాన్ ప్రభుత్వం మన మీద ఆరోపణ చేస్తుంది. పాకిస్తాన్ ఫోర్సెస్, పాకిస్తాన్ పోలీసులు, అలాగే రక్షించాల్సినటువంటి పాకిస్తాన్ ఆర్మీనే తమ సొంత ప్రజలను, తమ పిల్లలను బలి తీసుకుంటున్నాయి. ఈరోజు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు అమాయక ప్రజల కన్నీళ్లతో తడిసి రక్తంతో నిండిపోయింది. ఇంత దారుణం కళ్ళ ముందే జరుగుతున్నా అక్కడ బాధపడుతున్న వాళ్ళు కూడా మన ముస్లింలే కదా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలా. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, పాలస్తీనాలో దాడి జరిగింది, ఇజ్రాయెల్ పోయి అటాక్ చేసింది. అది ఎందుకు జరిగిందో కూడా మనకు తెలుసు. అప్పుడు వీళ్ళంతా కూడా సేవ్ గాజా, సేవ్ పాలస్తీనా, సేవ్ రఫా అని చెప్పేసి మొత్తం మన సెలబ్రిటీలతో సహా సోషల్ మీడియాను ముంచెత్తారు. అంతేందుకు మొన్న ఇరాన్ మీద మళ్ళీ అటాక్ జరిగింది. ఇరాన్ మీద అటాక్ జరిగితే ఇదే కాశ్మీర్ వాళ్ళు కూడా చందాలు వేసుకొని వాళ్ళ బంగారం, డబ్బులు అంతా కూడా కోట్ల రూపాయలు ఇరాన్కి పంపించారు. వాళ్ళకి ఏదో సేవ చేసినట్టు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించినట్టు విరాళాలన్నీ అందించారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అదే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అదే పాకిస్తాన్ చేతిలో వీళ్ళు చావు దెబ్బలు తింటున్నారు. వాళ్ళ చేతల్లో చచ్చిపోతున్నారు. ఆడోళ్ళు, పిల్లోళ్ళు, ముసలోళ్ళు, ముత్తుకోళ్ళని ఈ తేడానే చూడడంలే, అందరినీ వరుస పెడతారు. కానీ ఎట్టబినారు మన దేశంలో సెలబ్రిటీలు, ఎట్టబినారు ఈ అభ్యుదయవాదులంతా కూడా ఎవరే కానీ కనపడటంలే ఈరోజు. కానీ ఈ ఉగ్రవాద ముక్కలు చెప్పేటటువంటి కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది. మేము కాశ్మీర్ కోసం, కాశ్మీర్ల హక్కుల కోసమే పోరాడుతున్నామని చెప్తూ అదే పేరుతో బాంబు పేలుళ్ళు చేసి అమాయకుల ప్రాణాలు తీస్తారు. ఇక్కడ ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు కూడా కావాల్సిన పనే. ఎందుకంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు చెప్పుడు మాటలేని వాళ్ళకు సపోర్ట్ చేస్తా, ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తా, మన దేశాన్ని నాశనం చేయడానికి వీళ్ళు కూడా వాళ్ళకు తోడ్పాటు అందించారు. ఈ రోజు ఏమవుతుంది? వాళ్ళ చేతుల్లో వీళ్ళే చేస్తున్నారు. అవునా కదా? కాశ్మీర్ పేరును అడ్డుగా పెట్టుకుని ఈ ఉగ్రవాద ముక్కలు నగరాల్లో భయాన్ని సృష్టిస్తాయి. అమాయక ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులంతా కూడా చేస్తాయి. మన దేశంలో ఎన్ని నగరాల్లో ఈ బాంబు దాడులు జరగాల. ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే, ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి కొంతమంది డాక్టర్లు కూడా ఈ తీవ్రవాద భావాలకు లోనైనారు. చేతిలో స్టెథోస్కోప్ పట్టుకొని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళే చివరికి ఈ ఉగ్రవాదుల మాటలు నమ్మి ఢిల్లీలో బాంబు దాడులకు పాల్పడే స్థాయికి అయితే వెళ్ళిపోయినారు. ఆ దాడుల తర్వాత కూడా మేము ఇదంతా కూడా కాశ్మీర్ కోసమే చేసినామంటూ సిగ్గు లేకుండా సమాధానం అంతా కూడా చెప్తా ఉంటారు. అరే అసలు మీరు ఏ కాశ్మీర్ కోసమైతే ఈ దాడులు చేస్తారో అదే భారతదేశ కాశ్మీర్లో, మా దేశంలో కాశ్మీర్ ఉండదు కదా, మా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఈ రోజు ఊహించని స్థాయిలో అభివృద్ధి అంతా కూడా జరుగుతుంది. ఇక్కడి ప్రజలంతా కూడా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. 2019 ఆగస్టు 5వ తేదీన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ యొక్క రూపురేఖలే మారిపోయినాయి. అక్కడే ఆస్తుల విలువలు కూడా పెరుగుతున్నాయి. స్థానిక ప్రజలకు వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు రావడంతో కాశ్మీర్ వేగంగా ముందుకెళ్తుంది. ముఖ్యంగా అక్కడి శాంతి భద్రతలు కూడా చాలా వరకు మెరుగైనాయి. గతంలో భద్రతా బలగాల మీద అందరి మీద
మీద కూడా రాళ్ళు వేయడం చేయడం, ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం, ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదంతా కూడా చాలా వరకు తగ్గిపోయింది. మరి మీరు ఏ కాశ్మీర్ కోసం ఈ రోజు ఇంతగా గొంతు చించుకుంటున్నారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. భారత వైపు ఉన్నటువంటి కాశ్మీరు ఇంత వేగంగా ముందుకు వెళ్తా ఉంటే సరిహద్దు ఆవతల ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రం పరిస్థితి పూర్తిగా తలకిందులుగా ఉండాలి. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రజలు ఇంత బహిరంగంగా ఎందుకు ఎదిరిస్తున్నారో తెలిసిన పాకిస్తాన్ ఆర్మీ చూపించినటువంటి భయం హద్దులు దాటిపోయింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రాణాలకు తెగించి ఎదురు నిలబడతారు. సాధారణంగా ఒక సామెత ఒకటి ఉంటుంది, మనిషిని ఎంత కాలమైనా సరే భయపెట్టచ్చు, కానీ ఆ భయం అనేది హద్దు దాటితే అదే మనిషి ప్రాణాలకు తెగించి ఎదురు తిరుగుతాడు. అంతెందుకు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఒక బిల్లునే ఒక రూమ్లో బంధించుకుంటే అదే ఎదురు తిరుగుతుందని. మరి మనుషులు ఎదురు తిరగరా? సరిగ్గా అలాగే పాకిస్తాన్ ఆర్మీ దౌర్జన్యాలు హద్దు దాటడంతో అక్కడి ప్రజల్లో ఉన్నటువంటి ఈ భయం అంతా కూడా పూర్తిగా తొలగిపోయింది. ఈరోజు అక్కడి సామాన్య ప్రజలు కూడా లేచి నిలబడి కావాలంటే నా ప్రాణం తీసుకో, కానీ నా పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవితం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని చెప్పేసి తెగించి మరీ చెప్తారు. అందుకే ఈరోజు పాకిస్తాన్లో ఆందోళనలో మంటల్లాగా వ్యాపిస్తున్నాయి. సింధులోను, అలాగే అణిచివేతకు గురవుతున్నటువంటి బెలూచిస్తాన్లోను, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోను ప్రజలంతా కూడా బహిరంగంగా గొంతెత్తారు. వాళ్ళంతా కూడా ఒకటైపోయి ఒకే నినాదం చేస్తారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిం మునీర్, నువ్వు దేశాన్ని కాపాడాల్సింది పోయి పాకిస్తాన్ పైన ఒక నియంతలాగా కూర్చున్నావు. ఇక్కడ ఆర్మీ అయినా, సుప్రీంకోర్టు అయినా, దేశంలో తిరిగేటటువంటి ఉగ్రవాద సంస్థలైనా అన్నీ నీ ఆదేశాలతోనే నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ హక్కుల సంస్థలు ఈ దారుణాలు కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి కూడా మౌనంగానే ఉన్నాయి. కానీ ఇకనైనా కూడా వాళ్ళంతా కూడా నోరు తెరిచి మాట్లాడాలి. ఇక్కడ మరొక విషయం ఏంటయ్యా అంటే, పాకిస్తాన్కి ఎప్పటి నుంచో ఒక సింపుల్ ట్రిక్ ఒకటి ఉండాలి. ఏది? వాళ్ళు ఒక ట్రిక్ అవుట్ ప్లే చేస్తారు. దేశంలో ఎక్కడైనా సరే ప్రజలు తిరగబడితే వెంటనే వాళ్ళందరి దృష్టిని మళ్లించడానికి బయట మరో గొడవ మొదలవుతుంది. గతంలో బెలూచిస్తాన్లో తిరుగుబాటు వచ్చినప్పుడు కానీ, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజలు రోడ్లెక్కినప్పుడు కానీ వెంటనే సరిహద్దు దాటి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది. ఆ తర్వాత మన దేశానికి ప్రమాదం వచ్చింది. దేశం కోసం మనమందరం కూడా ఒకటవ్వాలంట ఒక కొత్త నాటకం మొదలు పెడుతుంది. ఎవరు? ఈ సిగ్గుమాలిన పాకిస్తాన్. కానీ ఇప్పుడు ఆ పాత ట్రిక్లు పనిచేసే పరిస్థితి అంతా కూడా పూర్తిగా పోయింది. మన భారతదేశం పైన దాడి చేసినా లేదా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినా ఆ పేరు చెప్పి ప్రజలను మళ్ళీ ఒకటి చేయడం ఇక ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. పాకిస్తాన్ ఆడేటటువంటి ఆ మైండ్ గేమ్లకు కాలం అయితే పూర్తిగా చెల్లిపోయింది. మరొక పచ్చి నిజం కూడా అర్థం చేసుకోండి. ఈరోజు పాకిస్తాన్ పాలకుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండాలి అంటే, దిక్కులేక ప్రపంచం ముందు చేతులు జాపి అడుక్కునే పరిస్థితికి వచ్చారు. IMF దగ్గరికి పోయి సాయం అడిగినారు, వరల్డ్ బ్యాంక్ తలుపు తట్టారు, చివరకు చైనా ముందు కూడా చేయి చాచాల్సిన పరిస్థితి అంతా కూడా వచ్చింది. ఇక అమెరికా విషయానికి వస్తే, ట్రంప్ తమను నెత్తిన పెట్టుకుంటారని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు ఇంకా కళ్ళగంటున్నారు పగటి కళ్ళు. కానీ ఇప్పుడు అమెరికా ఒకేసారి అందరినీ బ్యాలెన్స్ చేసే పరిస్థితులు అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఒకవైపు మధ్యప్రాచ్యంలో ఇరాన్తో చాలా జాగ్రత్తగా నడవాలి. అలాంటప్పుడు పాకిస్తాన్ను మళ్ళీ ఒకప్పటిలాగా నెత్తిన పెట్టుకోవడం అమెరికా కూడా సాధ్యం కాదు. ఈ విషయం ప్రపంచ దేశాలన్నింటికి కూడా అర్థమైంది. అందుకే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితిని ప్రపంచం అంతా కూడా చూస్తుంది. కానీ దాన్ని కాపాడేందుకు మాత్రం ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లామిక్ సంస్థలను ఒకటే అడుగుతున్నాం, మీ లక్ష్యం నిజంగానే ముస్లింల యొక్క సంక్షేమమే అయితే అది సెలెక్టివ్ అజెండా కాకపోతే లండన్లోను లేకపోతే కెనడాలోను కూర్చొని భారత జెండాలను తగలబెట్టడం కాదు. అర్థమవుతుందా? పాకిస్తాన్లోనే అన్యాయానికి గురవుతున్నటువంటి ముస్లింల కోసం కూడా మీరందరూ కూడా గొంతెత్తాల. మరి పాకిస్తాన్లో చనిపోతున్నటువంటి అమాయకుల కోసం మీరు ఎందుకు గొంతెత్తడం లేదు? వాళ్ళ కోసం మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా ఈ దుర్మార్గపు పాలనకు కారణమైనటువంటి ఆసిం మునీర్ను అధికారంలో నుంచి తొలగించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ పోరాటానికి మొత్తం పాశ్చాత్య ప్రపంచం కూడా మద్దతుగా గొంతెత్తాల. కానీ వాళ్ళు కూడా ఎంత మాత్రం నోరు తెరవరు. కానీ భారతీయులమైన మేము, జాతీయవాదులమైన మేము ఈ దారుణాలను బయట పెడితే మాత్రం వెంటనే అప్పుడే కొంతమంది వస్తారు, మీరు ముస్లింలకు వ్యతిరేకం అంట, మా మీద ఒక వ్యతిరేక ముద్ర అంతా కూడా వేస్తారు. వాస్తవానికి అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చేతిలో దారుణంగా చనిపోతుంది ఎవరు? ముస్లింలే కదా. మరి నిజంగా ముస్లింలకు శత్రువు ఎవరు? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ అసలు స్వరూపం ఏంటి? ఈ ప్రశ్నలను ముందుగా ఆ రాడికల్స్నే అడగండి. పాకిస్తాన్ ఎంత కప్పిపుచ్చాలని చెప్పి చూసినా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో రేగినటువంటి ప్రజల తిరుగుబాటు జ్వాలంలో ఆ
ఆపడం ఆసిమ్ మునీర్ వల్ల అయితే కాదు, పాకిస్తాన్ ఆర్మీ వల్ల కూడా కాదు. ఈ తిరుగుబాటు కనుక ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విముక్తి దిశగా అడుగులు వేయడం ఖాయం. ధర్మం వైపు నిలిచినటువంటి భారత్ ముందు ఉగ్రవాదాన్ని నమ్ముకున్న పాకిస్తాన్ చివరకు మోకాళ్ళ పైకెత్తే రావాల్సిందే. అది అసలు విషయం. చూసారా, ఎప్పుడైనా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తే ఎట్లుంటుందంటే ఇదిగో ఇట్లే ఉంటుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఉదాహరణ. ఇప్పుడు ఏమైంది, వాడుకున్న రోజులు వాడుకున్నారు, కనీసం ఇప్పుడు వాళ్ళకు కనీస హక్కులు కూడా కల్పించకుండా, తిండి కూడా పెట్టకుండా, వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా సోర్సెస్ ఏమో పాకిస్తాన్కి అందరికీ అందుతున్నాయి, కానీ వీళ్ళకి రావాల్సిన హక్కులు మాత్రం వీళ్ళకి రావడంలే. అది పరిస్థితి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.